సో డాకర్ ఫైల్ అంటే ఏంటంటే జనరల్ ఈ డాకర్ ఫైల్ యూజ్ చేసుకుని మనం డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. సో జనరల్ గా నువ్వు నిన్న డెమో సెషన్స్ లో నువ్వు నిన్న డాకర్ కమెంట్స్ సెషన్ చెప్పినప్పుడు నీకేం చెప్పాను నేను? వీ యూస్ టు పుల్ ద ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఉంటే నువ్వు పుల్ చేసుకుంటావు. ఇది యూజింగ్ డాకర్ పుల్ కమాండ్ వాడి డాకర్ పుల్ అని ఇచ్చి స్పేస్ ఇమేజ్ పేరు ఇస్తావు. కానీ ఆ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తారంటే యూజింగ్ డాకర్ ఫైల్. సో ఆ డాకర్ ఫైల్ అంటే ఏంటన్నది ఇప్పుడు చెప్తా. ఎందుకంటే రియల్ టైంలో మెనీ పీపుల్ విల్ నాట్ యూజ్ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ అనేది వాడరు. ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ వాడకుండా దే విల్ కస్టమైజ్ దేర్ ఓన్ కోడ్ యూజింగ్ దిస్ డాకర్ ఫైల్. అంటే ఇప్పుడు నువ్వు ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నావు, ఒక అప్లికేషన్ తయారు చేసినప్పుడు ఆ అప్లికేషన్ ని కంటైనరైజ్ చేయాలనుకుంటున్నావు. కంటైనరైజ్ చేయాలన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు నీ అప్లికేషన్ కి నువ్వు ఆడు ఓన్ గా డాకర్ ఫైల్ అనేది రాసుకోవాలి. డాకర్ ఫైల్ రాసుకున్నప్పుడు ఆ అప్లికేషన్ మొత్తం ఇమేజ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. సో టు కన్వర్ట్ యువర్ అప్లికేషన్ ఇంటూ ఇమేజ్ లో కన్వర్ట్ చేయడానికి ఈ డాకర్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ డాకర్ ఫైల్ అన్నది ఎలా క్రియేట్ అవుతుంది అంటే యూజింగ్ మనకి బిల్డ్ చేస్తాం. మనం మ్యావ్ని బిల్డ్ చేసినప్పుడు జార్ ఫైల్ ఎలా క్రియేట్ అవుతుంది, అలాగే ఈ ఇమేజ్ ని బిల్డ్ చేయాలంటే డాకర్ ఫైల్ ని బిల్డ్ చేస్తాం. మ్యావన్లో ఏం చేస్తాం, పామెడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ని మనం మామూలుగా తీసుకుని దాన్ని ప్యాకేజ్ చేస్తాం, అప్పుడు అది బిల్డ్ అవుతుంది. ఇక్కడ డాకర్లో అయితే డాకర్ ఫైల్ యూస్ చేసుకుని బిల్డ్ చేస్తే ఆ బిల్డ్ చేయడం వల్ల మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఇమేజ్ యూస్ చేసుకుని మనం కంటైనర్ ని మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. అవన్నీ నీకు లాస్ట్ సెషన్ ఆల్రెడీ చెప్పా. కంటైనర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇమేజ్ ఎలా చేస్తాం, డాకర్ రన్ కమాండ్ వాడతాం అని చెప్పా కదా లాస్ట్ టైంలో. ఈ డాకర్ రన్ కమాండ్ ఇవన్నీ వాడతాం అని. సో ఇది ఇది ఇంకో అడిషనల్ స్టెప్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ని వాడుకోవాలనుకుంటే నువ్వు డాకర్ పుల్ కమాండ్ వాడుకుంటావు. కానీ నీ నువ్వు ఓన్ కస్టమైజ్ చేసుకోవాలి అప్లికేషన్స్ అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే యూనిట్ క్రియేట్ డాకర్ ఫైల్. సో డాకర్ ఓకే. ఫైల్ లోపల ఏముంటది అంటే ఇట్ విల్ బి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇట్. ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏవేమి ఉంటాయంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ లోపల ఈ కమాండ్స్ అన్ని ఉంటాయి. కామెంట్స్ ఫ్రమ్ సిఎండి, ఎంట్రీ పాయింట్, వర్క్ డేర్, ఎన్వి, కాపీ, లేబుల్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాడేస్తారని చెప్పి ప్రతి ప్రాజెక్ట్ లో ఇవన్నీ వాడేస్తారని రూల్ ఏం లేదు. కొన్ని వాడుకోవచ్చు, కొన్ని వాడుకోపోవచ్చు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఎవ్రీథింగ్. అన్ని మ్యాండేటరీ అనేది గ్యారంటీ ఏం కాదు. సో డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ దే విల్ యూజ్ ఇట్. సో ఇప్పుడు ఈచ్ 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 ఇన్స్ట్రక్షన్ వల్ల యూజ్ ఏంటి అనేది దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. ఓకే. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, డాకర్ ఫైల్ అనేది ఎలా ఉంటుంది? డాకర్ ఫైల్ అంటే ఏంటంటే నీకు చూపిస్తాను ఇక్కడ. సపోజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఉందనుకో. కనిపిస్తుంది పేరు ఇక్కడ డాకర్ ఫైల్ అని. ఈ ఫైల్ ని క్రియేట్ చేయాలి. సో ఇంకోటి ఏంటంటే డాకర్ ఫైల్ ఎప్పుడు డి అనేది క్యాపిటల్ లెటర్ లోనే ఉండాలి. స్మాల్ లెటర్ లో ఉంటే మళ్ళీ రికగ్నైజ్ చేయదు. క్యాపిటల్ లెటర్. సో ఇట్ ఈస్ ఎ కేస్ సెన్సిటివ్. సో ఏది పెడితే డి డి క్యాపిటల్ డి అని క్యాపిటల్ డి లోనే పెట్టాలి. సో డాకర్ ఫైల్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం మనం. ఇప్పుడు నేను చెప్పేది ఇలా క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ కమాండ్స్ రాసిన చూసావా, ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్, వర్క్ డేర్, కాపీ, ఎక్స్పోజ్, ఇవన్నీ రాసిన చూసావా, ఇవన్నీ ఒకటి ఏంటో అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇదంతా కోడ్ క్రియేట్ చేసుకోవాలి కదా? అర్థం కాలే. ఇది ఇప్పుడు ఫ్రమ్ ఇక్కడ కోడ్ ఉంది కదా, ఇదంతా నువ్వు ఓన్ గానే రాయాలి కదా అంటున్నా. ఓన్గా రాయాలి. బై బై టేకింగ్ ది హెల్ప్ ఫ్రమ్ ద డెవలపర్స్. అంటే డెవలపర్స్ నుంచి ఓకే. హెల్ప్ చేసుకుని దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చెప్తారు మనకి వాళ్ళు ఏమేమి అప్లికేషన్స్ ఓకే. కావాలి, దేని దేని ఇమేజ్ లో కన్వర్ట్ చేయాలి, ఏ అప్లికేషన్ రన్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు చెప్తే దాని ప్రకారం మనం ఈ ఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇద్దరు కమ్యూనికేషన్ జరుగుతున్నా అప్పుడు మనం జరుగుతుంది.
సో అప్పుడు దాని ప్రకారం రాస్తాం. సో ఉమ్, ఇప్పుడు ఈ ఫైల్లో ఇప్పుడు ఈ ఫైల్లో చూసాం ఇంకో ఓన్లీ 6 ఉన్నాయి. కానీ అలా ఉమ్, అలా మనకి చాలా ఉన్నాయి చూసావు ఇక్కడ. నేను ఇచ్చిన పీపీటీలో అయితే చాలా ఉన్నాయి. సో నేను 6 వాడుకున్నాను ఉమ్. అందులో. సో అదే అన్నాను నేను ఏంటంటే డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్, నీకు ఎందుకు కావాలో అంతే నువ్వు వాడుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ లైక్ ఓకే. ఎవ్రీథింగ్ అనేది వాడుకోవాలనేది రూల్ ఏం లేదు. ఓకే. సో ఫస్ట్ వచ్చి కామెంట్స్. ఈ డాకర్ ఫైల్లో నువ్వు ఏదైనా ఉమ్, కామెంట్స్ చేయాలనుకున్నావు అనుకో, ఇక్కడ ఏం చేస్తావు అంటే హ్యాష్ అని రాస్తావు పైన. ఉమ్, హ్యాష్ ఇంకా ఇలా హ్యాష్ అని చెప్పేసి ఏదైనా కామెంట్ రాసుకోవచ్చు. ఉమ్, జనరల్ కామెంట్స్ అంటే ఏంటనుకున్నావు, టు రీడబిలిటీ పర్పస్. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఈ లైన్ రాసావు, ఫస్ట్ లైన్ లో ఫ్రమ్ ఇజ్ అని రాసావు. ఈ లైన్ ఈ లైన్ ఉమ్. ఏం చేస్తుంది అనేది కొంతమంది తెలియదు కదా. ఇప్పుడు ఏం చేస్తావు, దాని పైన పక్కన కామెంట్ రాసుకున్నాం ఇంకో, ఈ లైన్ ఏం చేస్తుంది కామెంట్ రాసుకున్నాం ఇంకో, ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కదా రీడబిలిటీ. కానీ ఓకే. ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు ఆ కామెంట్స్ అన్నది ఏం రాదు. జస్ట్ రీడబిలిటీ పర్పస్ కోసం మటుకే. ఓకే. సో కామెంట్స్ అనేది యూస్ చేసేది ఎక్కువ మనం రీడబిలిటీ పర్పస్ కోసం. సో ఉమ్, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చి మనకి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ఫ్రమ్. సో ఇట్ ఈస్ ఎ మెయిన్ కమాండ్, ఫస్ట్ కమాండ్ ఫర్ ద డాకర్ ఫైల్. ప్రతి డాకర్ ఫైల్ కి ఫ్రమ్ కమాండ్ అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే నీ ఉమ్, ఇమేజ్, నేను ఇందా ఏమన్నాను, డాకర్ ఫైల్ యూస్ చేసుకుని ఇమేజ్ క్రియేట్ చేస్తా ఉన్నాం కదా. ఆ ఇమేజ్ దేని బేసిస్ క్రియేట్ చేస్తుంది అంటే ఈ లో ఫ్రమ్ లో వాడే ఇమేజ్ ని యూస్ చేసుకుని మనం బిల్డ్ చేస్తాం. సో ఉమ్. ఫ్రమ్ లో ఏం పెడతామంటే వితౌట్ దిస్ వి కాంట్ బిల్డ్ ద ఇమేజ్. ఇక్కడ రాహన్ చూడు, వితౌట్ దిస్ ఫ్రమ్ కమాండ్ వి కాంట్ బిల్డ్ ద ఇమేజ్. ఓకే. ఈ ఫ్రమ్ లో ఏముంటదంటే బేస్ ఇమేజ్ ఉంటది. బేస్ ఇమేజ్ ఇన్ ద సెన్స్, సపోజ్ నీది జావా అప్లికేషన్. నీ జావా అప్లికేషన్ అయితే ఉమ్, నీకేం కావాలి, జావా రిలేటెడ్ థింగ్స్ కావాలి. సో అందుకోసం ఉమ్. నువ్వు బేస్ ఇమేజ్ ని దేని పెట్టుకుంటావు, జావా రిలేటెడ్ బేస్ ఇమేజ్ ని తీసుకుంటావు. సో ఆ బేస్ ఉమ్. ఇమేజ్ ని ఇక్కడ ఇస్తావు. పాత్ ఒకవేళ పైథాన్ అనుకో, పైథాన్ సంబంధించింది ఇస్తావు. అలాగా ఈ ఫ్రమ్ ఓకే. ఇమేజ్ అన్ని డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ ప్రకారం ఈ ఫ్రమ్ అన్నది మారుతూ ఉంటది. బేస్ ఇమేజ్ అంటే నీ అప్లికేషన్ కోడ్ దేన్ని బట్టి తయారు చేస్తున్నారు. ఇది జావానా లేకపోతే .NET పైథానా, ఇంకా ఓకే. వేరే అప్లికేషన్స్, దాన్ని బట్టి మనం ఈ ఫ్రమ్ అనేది మారుతూ ఉంటది. ఉమ్, ఒకవేళ నోట్ జేఎస్ అనుకో, నోట్ జేఎస్ అప్లికేషన్ అనుకో, నోడ్ రాస్తావు. ఉమ్, సో అట్లా డిపెండ్స్ ఆన్ యువర్ అప్లికేషన్ ఇది మారుతూ ఉంటుంది ఫ్రమ్. సో ఫ్రమ్ ఉమ్. వాళ్ళు అర్థమైందా, ఫ్రమ్ వాళ్ళు ఏంటన్నది. మన ఇమేజ్ క్రియేట్ ఆ, చేయాలంటే ఫ్రమ్ అనేది కంపల్సరీ కావాలి. సో ఇట్ ఈస్ ఎ బేస్ ఇమేజ్ టు క్రియేట్ అవర్ యాక్చువల్ ఇమేజ్. ఉమ్. ఈ ఇమేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది ఎగ్జిస్టింగ్ డాకర్ హబ్ లో ఉంటుంది కదా. మనకు డాకర్ రిజిస్ట్రీ చూపించా కదా నేను, డాకర్ రిజిస్ట్రీ. దాంట్లో ఉబుంటూ ఉమ్. ఇవన్నీ తెచ్చుకున్నాను నేను, కమాండ్ డాకర్ పుల్ యూస్ చేసుకుని అక్కడి నుంచి తెచ్చుకుంటాయి. ఓకే. డాకర్ రిజిస్ట్రీ మా లాస్ట్ సెషన్ లో చూపించా కదా, డాకర్ హబ్ లో ఉంటుంది కదా, ఇది డాకర్ హబ్ రిజిస్ట్రీ అంటే. ఉమ్. సో దీని లోపల సెర్చ్ చేసుకుని దీని లోపల నుంచి తెచ్చుకుంటుంది ఫ్రమ్ అప్పుడు. సో దీని లోపల ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ లో ఆ, మనకి సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఓపెన్ జేడీకే, సపోజ్ నీది జేడీకే ఇమేజ్ బేస్ ఇమేజ్ కింద తయారు చేసుకుందాం అనుకో. సో ఓపెన్ జేడీకే ఇలా ఉమ్, వాడతావు. సో ఇలా నువ్వు నీ డాకర్ ఫైల్ ఇచ్చుకుంటావు. ఉమ్, ఏది క్రియేట్ చేస్తున్నావో దాని ప్రకారం ఇచ్చుకుంటావు. ఉమ్. సో ఫ్రమ్ అన్నది ఓకే. దానికోసం. ఓకే. నెక్స్ట్ ఉమ్, ఫ్రమ్ తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ మెయింటైనర్. మెయింటైనర్ అంటే ఏంటంటే మెయిన్. ఈ ఇమేజ్ ఎవడు క్రియేట్ చేస్తున్నాడు, ఎవడు ఆధర్, ఈ ఇమేజ్ ని జనరేట్ చేసేవాడు ఎవడు అని తెలుసుకోవడానికి నువ్వు మెయింటైనర్ అని, సపోజ్ నీ పేరు ఇంకో మెయింటైనర్ అని చెప్పి స్పేస్ ఇచ్చి నీ పేరు ఇచ్చుకుంటే నీ పేరు ఈ ఇమేజ్ అనేది క్రియేట్ చేసింది అని చెప్పేసి ఇలా తెలుస్తుంది. అంటే ఉమ్, ఆధర్ ఎవడన్నా తెలుసుకోవడానికి ఇమేజ్. ఉమ్, అర్థమైందా మెయింటైనర్. ఉమ్. ఓకే. అప్పుడు ఈ మెయింటైనర్ అనేది ఎక్కడ రాస్తావు మళ్ళీ నువ్వు నెక్స్ట్ లైన్ లో రాసుకుంటావు. డాకర్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఫ్రమ్ తర్వాత ఎంటర్ కొట్టి మళ్ళీ మెయింటైనర్ అని రాసుకొని నీ పేరు ఇచ్చుకోవచ్చు. అలాగా. ఓకే. నెక్స్ట్ ఉమ్, రన్. రన్ అనేది ఇంకో ఇన్స్ట్రక్షన్ వచ్చింది, రన్ ఉమ్, అంటే ఏంటంటే
ఈ ఈ రన్ లో మనం మనం రన్ లో ఏం చేయొచ్చు అంటే మనం రన్ లో మనం అన్ని సపోజ్ నువ్వు సాఫ్ట్వేర్ లను ఇన్స్టాల్ చేయాలనుకున్నావు అనుకో, నువ్వు లినక్స్ లో ఏం చేస్తున్నావు నువ్వు మాటికి నువ్వు యాప్ ఇన్స్టాల్ లేకపోతే యాప్ ఇన్స్టాల్ జావా, ఇన్స్టాల్ జావా ఏదో కమాండ్స్ రన్ చేస్తున్నావు కదా లినక్స్ మిషన్ లోకి. అవును. ఉమ్. ఆ కమాండ్స్ నువ్వు రన్ చేసేటప్పుడు నువ్వు మాన్యువల్ గా రన్ చేసే బదులు నువ్వు ఈ రన్ కమాండ్ లో ఇచ్చుకుని రన్ చేసేస్తే ఆ కమాండ్స్ అన్ని రన్ అవుతాయి. ఓకే. ఈ రన్ అన్నది మనకి మన కమాండ్స్ అన్ని రన్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రన్ ఈ రన్ కమాండ్స్ ఎన్ని రాస్తున్నామో దాని ప్రకారం నీ ఇమేజ్ సైజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఉహు. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు రన్ అని చెప్పేసి మూడు మూడు లైన్లు రాసుకున్నావు, మూడు మూడు సార్లు రాసావు రన్. అప్పుడు ఏమవుతుంది నీ ఉమ్. ఇదొక లేయర్, ఇదొక లేయర్, ఇదొక లేయర్, మూడు డిఫరెంట్ లేయర్స్ కింద ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఇమేజ్ సైజ్ అనేది పెరిగిపోద్ది. కానీ ఉమ్. ఇమేజ్ సైజ్ పెరిగిపోయినప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని సర్వర్లు మెమరీ తక్కువ ఉన్నది అనుకో, అప్పుడు ఏమవుతుంది అప్లికేషన్ తీసుకోలేదు, అప్ చేయడం అవ్వలేదు. సో అప్పుడు దానికోసం ఏం చేయాలంటే మనం దాన్ని ఇమేజ్ ష్రింక్ చేయొచ్చు, ఇమేజ్ సైజ్ ని ఉమ్. తగ్గించుకోవాలి. ఇమేజ్ సైజ్ ఎలా తగ్గించుకోవాలి అని నేను నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. అవన్నీ ఉమ్. బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ క్రియేటింగ్ ద డాకర్ ఫైల్. ఉమ్. బట్ అండర్స్టాండ్ లైక్ ఈ రన్ వల్లే మనకి ఈ రన్ కమెంట్స్ ఎన్నైతే రాస్తున్నామో అన్ని ఒక లేయర్స్ కింద ఫామ్ అవుతాయి. లేయర్స్ అంటే ఏంటి అనేది నీకు చూపిస్తా. నేను డాకర్ ఉమ్. కమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఉమ్. డాకర్ కమెంట్స్ సపోజ్ ఇక్కడ ఇప్పుడు నేను డాకర్ ఒక ఇమేజ్ ని పుల్ చేసుకుంటున్నాను అనుకో, ఒక ఉమ్. ఇమేజ్ పేరు ఇచ్చాను, పుల్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఇక్కడ నీకు లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడు లేటెస్ట్ పుల్లింగ్, ఇది ఎఫ్ఎస్ లేయర్, ఒక లేయర్ ఇది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూసావా, ఇది ఒక లేయర్ లాగా. సో ఉమ్. అలా ఆ లేయర్ అంటే ఏంటంటే ఆడి ఉబుంటూ లోపల ఆ డాకర్ ఫైల్ లోపల అన్ని లేయర్స్ రాసుకున్నాడు, అంటే అన్ని రన్ కమెంట్స్ రాసుకున్నాడు. సో అన్ని రన్ కమెంట్స్ రాసుకుంటే నీకు లేయర్స్ అన్ని అలా ఫామ్ అవుతూ ఉంటాయి. నేను ఈ ఇమేజ్ సైజ్ అంటున్నాను కింద నుంచి, ఇమేజ్ సైజ్ అంటే ఇది, ఈ సైజు నువ్వు ఎక్కువ రన్ కమెంట్స్ రాసావు అనుకో, ఎక్కువ రన్ కమెంట్స్ రాసినప్పుడు ఈ సైజ్ అనేది పెరిగిపోద్ది. ఉమ్. ఈ సైజుని తగ్గించుకోవాలి రియల్ టైంలో. సో ఎందుకంటే రియల్ టైం ప్రాజెక్ట్లో ఈ సైజుని తగ్గించుకుంటారు. సైజుని తగ్గించుకున్నప్పుడు ఏం చేస్తావు అంటే దానికి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటనేది నీకు గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. బట్ ఓకే. లేయర్స్ అంటే ఏంటో అర్థమైందా జనరల్గా. ఉమ్. ఇక్కడ ఇలా డౌన్లోడ్ చేసుకుంటుంది ఫోటో ఒకటి కింద, అది లేయర్ కింద వస్తుంది. ఉమ్. ఓకే. నెక్స్ట్ సిఎండి. సిఎండి అంటే అలౌడ్ ఓన్లీ వన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నావు, క్రియేట్ చేసిన తర్వాత లోపలికి అప్లికేషన్ అప్ అయిన తర్వాత ఒక కమాండ్ రన్ అవ్వాలి. ఏదైనా కమాండ్ రన్ చేయాలన్నప్పుడు ఓన్లీ ఈ ఈ ఈ సిఎండి అన్నది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నావు, మొత్తం డాకర్ ఫైల్లో లాస్ట్ లో ఉంటుంది. ఉమ్. సో డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. నీ ప్రాజెక్ట్ బట్టి నువ్వు ఎంట్రీ పాయింట్ వాడుకుంటావా, సిఎండి వాడుకుంటావా అనేది నీ ప్రాజెక్ట్ బట్టి నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఉమ్. ఎంట్రీ పాయింట్ కి సిఎండికి తేడా ఏంటి అంటే ఏంటంటే, ఎంట్రీ పాయింట్ అనేది నువ్వు డిఫైన్ చేసావు అనుకో, దాన్ని నువ్వు మార్చలేవు. ఈ కాంట్ ఓవర్ రైడ్ ఎంట్రీ పాయింట్, బట్ ఓకే. సిఎండి సిఎండి కెన్ బి ఓవర్ రైడెన్. ఎంట్రీ పాయింట్ ఉమ్. సిఎండి సిమిలర్ గానే వర్క్ చేస్తాయి. కాకపోతే ఉమ్. ఎంట్రీ సపోజ్ నువ్వు ఈ డాకర్ ఫైల్లో ఒకేసారి రెండు ఇచ్చేసావు, ఎంట్రీ పాయింట్ ఇచ్చావు, ఎంటర్ కొట్టి సిఎండి కూడా ఇచ్చావు. కానీ విచ్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ మీన్స్ ఇట్ విల్ టేక్ ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ అంటే ఓ. ఏంటంటే నువ్వు అప్లికేషన్ ఉన్నది సపోజ్ ఇది ఇమేజ్ యూస్ చేసుకుని నువ్వు ఒక కంటైనర్ అనేది క్రియేట్ చేసావు.
కంటైనర్ అనేది క్రియేట్ చేసావు. కంటైనర్ లోపల ఏముంటది? అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఉంటుంది. ఓకే. కంటైనర్ లోపల అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ రన్ అవుతుంది కదా. అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు అప్లికేషన్ సరిగ్గా రన్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే నీకు ఎలా తెలుస్తుంది? దానికి ఏదో ఒకటి చెక్ చేయాలి కదా ఫస్ట్ నువ్వు. బేసిక్ చెక్. ఆ చెక్ చేసేది ఎంట్రీ పాయింట్. అంటే నువ్వు ఓకే. అది ఎంట్రీ పాయింట్ లాగా నువ్వు ఇది అంటే ఫస్ట్ అప్లికేషన్ లోపల లాగిన్ అవ్వగానే ఏ కమాండ్ అన్నది రన్ అవ్వాలి. కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు లోపలికి అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడు ఏ కమాండ్ అనేది రన్ అవ్వాలన్నది అదే ఎంట్రీ పాయింట్. సో అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడు ఫస్ట్ కమాండ్ అనేది ఎంట్రీ పాయింట్. తర్వాత ప్రయారిటీ వచ్చేది సిఎండికి. అర్థమవుతుందా? అంటే నిన్న మనకి కంటైనర్ క్రియేట్ అయింది కదా. అవును. నిన్న మనకి ఇక్కడ కంటైనర్ అన్ని డిలీట్ చేస్తుంటాను. రిమూవ్ చేసాం. డిలీట్ చేస్తాను. ఇప్పుడు చూడు ఇక్కడ లేయర్స్ అని వస్తుంది చూడు ఇక్కడ. అది లేయర్స్ అంటే ఇక్కడ. ఓకే. ఇంటర్వ్యూలో నిన్ను ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఎంట్రీ పాయింట్ కి కమాండ్ ప్రాంప్ట్ కి తేడా ఏంటని. ఓకే. సో అప్పుడు రెండింటి డిఫరెన్స్ ఏంటని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడు. సో సిఎండి అంటే ఓవర్ రీడ్ అని కదా. ఏం లేనది ఓవర్ అవుతుంది కమాండ్స్. కానీ ఎంట్రీ ఓవర్ పాయింట్ రీడ్ అనేది అయితే ఓవర్ చేయలేం. అండ్ ఓకే. సిఎండి విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్స్. యా. కానీ నువ్వు 3-4 రాసుకున్నావు అనుకో, కానీ అది లాస్ట్ వన్ తీసుకుంటుంది ఎఫెక్ట్ లోకి. मैंने then last one take it. ఓకే. నెక్స్ట్ లేబుల్ అన్నది ఏంటంటే ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మెటాడేటా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆ లేబుల్ కింద లేబుల్ అని ఇచ్చుకోవచ్చు పేరు. అంటే ఇండైరెక్ట్ గా నేమ్ లాగా. నెక్స్ట్ ఎక్స్పోజ్ అంటే ఏంటంటే నువ్వు కంటైనర్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తున్నావు. అప్లికేషన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? ఆ అప్లికేషన్ ని రన్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ అన్నది కూడా ఒక పోర్ట్ మీద రన్ అవుతుంది కదా. అది ఏ పోర్ట్ మీద రన్ అవుతుందో ఆ పోర్ట్ నువ్వు కంటైనర్ కి చెప్పాలి. సో ఆ కంటైనర్ అన్నది ఎక్స్పోజ్ చేస్తుంది అప్పుడు పోర్ట్. ఆ పోర్ట్ నెంబర్ ఏంటన్నది నువ్వు ఎక్స్పోజ్ లో డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసావు అనుకో, నా అప్లికేషన్ యొక్క పోర్ట్ నెంబర్ అంటే 8085. నాది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో ఇలాగ నువ్వు ఈ పోర్ట్ నెంబర్ అనేది డిఫైన్ చేసుకోవాలి. సో ఎక్స్పోజ్ అన్నది దేనికి వాడతావు అంటే టూ ఎక్స్ ఈ పోర్ట్ అనేది మ్యాప్ చేయడం కోసం మనకి వాడతాం. ఓకే. అంటే ఇప్పుడు నీ కంటైనర్ అనేది అప్ అయినప్పుడు ఏ పోర్ట్ కి రీచ్ అవ్వాలి అనేది చెప్పేది ఎక్స్పోజ్. ఇక్కడ చూడు, ఇన్ఫార్మ్స్ ద కంటైనర్ అంటే కంటైనర్ లిజన్స్ ఆన్ ద స్పెసిఫిక్ పోర్ట్. ఓకే. నెక్స్ట్ ఈఎన్వి అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు మనకు విండోస్ లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి సెట్ చేసుకుంటాం మనం. పాత్స్ అన్ని సెట్ చేసుకుంటాం కదా. సేమ్ అట్లాగే మనకి ఆ కంటైనర్ లోపల అప్లికేషన్ లోపల ఏమైనా సెట్ చేసుకున్నప్పుడు ఈఎన్వి అని ఇచ్చుకుని సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కదా మనకి. ఏదైనా అప్లికేషన్ పైథాన్ ఇన్స్టాల్ చేసిన అలాగే మనకి కంటైనర్ లోపల అప్లికేషన్ లోపల ఏదైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలన్నప్పుడు నువ్వు వాడాల్సిన ఆర్గ్యుమెంట్ వచ్చి ఈఎన్వి. ఓకే. సో ఈఎన్వి అని ఇచ్చి ఇలా పేరు ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలనుకుంటున్నామో అట్లా ఇలా పాస్ చేస్తాం ఈఎన్వి అని చెప్పి. ఇక్కడ చూడు ఇప్పుడు ఈఎన్వి అని చెప్పేసి ఇలా డిఫైన్ చేస్తాం. సో ఇట్లాగా ఈఎన్వి అన్నది నువ్వు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకోవడం కోసం వాడుకుంటావు. నెక్స్ట్ యాడ్. ఇంకో ఇంటర్వ్యూ క్వశ్చన్. యాడ్ కి కాపీకి తేడా ఏంటి అని ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే. ఒకటి ఎంట్రీ పాయింట్ కి సిఎండికి తేడా ఏంటి అదొకటి ఇంటర్వ్యూలో క్వశ్చన్. ఇంకోటి యాడ్ కి కాపీకి తేడా ఏంటి. ఫస్ట్ యాడ్ అంటే ఏంటంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ కాపీ ఎనీ ఫైల్స్ డైరెక్టరీస్ ఎన్ని కాపీ చేయాలనుకున్నాం అనుకో, నీ సిస్టంలో ఇంత కంటైనర్లో కాపీ చేయాలనుకుంటున్నాం. అంటే నీ లోకల్ సిస్టంలో ఉన్న ఫైల్స్ ని నువ్వు
ఈ కంటైనర్ లోపలికి కాపీ చేయాలనుకున్నావు అనుకో, నువ్వు యూ కెన్ యూజ్ యాడ్ కామన్ వాడచ్చు. కానీ యాడ్కి ఇంకో అడిషనల్ ఫీచర్ ఉంది. ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద ఫైల్స్ ఫ్రమ్ రిమోట్ ఫైల్స్ ఆల్సో, రిమోట్ ఫైల్ యూఆర్ఎల్స్. అంటే డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి నువ్వు యూఆర్ఎల్ ద్వారా నువ్వు కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ యాడ్కే ఉంది. కాపీలో అయితే అలా లేదు. కాపీలో ఏం చేస్తుంది అంటే నీ సిస్టంలో ఉన్న ఫైల్స్ని జస్ట్ కంటైనర్లో మూవ్ చేస్తుంది, ఓన్లీ ఒకటే చేస్తుంది కాపీ. కానీ యాడ్ వచ్చి నీ సిస్టంలో ఉన్న ఫైల్స్ని కంటైనర్లోకి మూవ్ చేస్తుంది, ప్లస్ రిమోట్ లొకేషన్స్లో నుంచి కూడా తెచ్చుకుని డౌన్లోడ్ చేసుకుంటుంది. సో అది ఒక మెయిన్ డిఫరెన్స్. సో ఇంటర్వ్యూలో చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఇది. can able to copy files and but you can able to download extra remote file URLs also from the internet and copy it into our container అని చెప్పి దీనికి దానికి తేడా. కాపీకి యాడ్కి అర్థమైందా తేడా? ఇప్పుడు కాపీ ఉంది చూడు, ఇక్కడ కాపీ అంటే ఏంటి, టార్గెట్ స్లాష్ స్టార్ అని చెప్పేసి ఇచ్చా, జార్ ఇది యాప్ జార్ అని ఇచ్చా. అంటే ఏంటిది, ఇది నీ లోకల్ పాత్, ఇది కంటైనర్ లోపల పాత్. ఇది లోకల్ పాత్ ఇన్ ద సెన్స్ నీ సిస్టంలో, లేకపోతే నీ జెన్కిన్ సర్వర్ ఎక్కడైతే రన్ అవుతుందో ఆ సర్వర్ యొక్క పాత్. ఇది నీకు రన్ చేసినప్పుడు నీకు క్లియర్ కట్ గా చెప్తా, నీకు ఇంకా డౌట్ ఉంటాయి. ఓకే, జనరల్ గా అయితే అర్థమైంది కదా. యాడ్ అంటే ఏంటి, కాపీ అంటే ఏంటి, ఎంట్రీ పాయింట్ అనేది ఆల్రెడీ చెప్పా కదా నీకు. ఎంట్రీ పాయింట్ అనేది ఆల్రెడీ చెప్పింది. ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద రన్ చేయాలనుకున్నప్పుడు ఇది ఎంట్రీ పాయింట్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ అన్నది నీకు, వాల్యూమ్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు కంటైనర్ అనేది క్రియేట్ చేసావు. కంటైనర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నువ్వు రిస్టార్ట్ చేసావు అనుకో, రిస్టార్ట్ చేసినప్పుడు దాని లోపల డేటా ఎగిరిపోవచ్చు కదా రిస్టార్ట్ చేస్తే. కానీ ఆ డేటా వెళ్లకుండా ఉండటానికి నువ్వు వాల్యూమ్స్ అనేది అటాచ్ చేసావు అనుకో, ఈవెన్ దో ఇఫ్ యూ రిస్టార్ట్ ద కంటైనర్ ద డేటా విల్ నాట్ బి లాస్ట్. సో ఈ వాల్యూమ్స్ అనేది దానికోసం, ఇట్ యాక్ట్స్ యాజ్ స్టోరేజ్, పెర్సిస్టెంట్ స్టోరేజ్ కింద వాడుతుంది. నెక్స్ట్ యూజర్ అన్నదంటే ఏదైనా యూజర్ నేమ్ ఆ ఇమేజ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది యూజర్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ డిర్ అంటే ఏంటంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు లినక్స్ లో మనకి ఎంకేడిర్ అని చెప్పేసి డైరెక్టరీ పేరు వేస్తున్నాం లినక్స్ లో. సేమ్ అట్లాగే డాకర్ లో మనకి వర్క్ డిర్ అని కొట్టగానే వర్క్ డిర్ అని చెప్పి ఒక ఒక డైరెక్టరీ పేరు ఇచ్చుకుంటాం. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, వర్క్ డిర్ స్లాష్ యాప్ అని ఇచ్చా. అంటే ఏంటి, యాప్ అన్న ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది, యాప్ అన్న డైరెక్టరీ క్రియేట్ చేసి ఈ కమాండ్స్ అని అక్కడ రన్ చేస్తాయి. ఈ కాపీ కమాండ్స్ ఉన్నాయి కదా అక్కడ రన్ చేస్తాయి. ఇక్కడ రాశాడు చూడు, సెట్స్ ద వర్కింగ్ డైరెక్టరీ ఫర్ ఎనీ రన్ సిఎండి ఎంట్రీ పాయింట్ కాపీ అండ్ యాడ్ కమాండ్స్. అంటే ఏంటంటే ఈ వర్కింగ్ డైరెక్టరీ లోపలే ఈ కమాండ్స్ అన్ని రన్ అవుతాయి. రన్ సిఎండి ఎంట్రీ పాయింట్ ఇవన్నీ రన్ అయ్యేది వర్కింగ్ డైరెక్టరీ లోపల. అర్థమైందా? నెక్స్ట్ ఆర్గ్యుమెంట్. ఇది నువ్వు ఏఆర్జీ అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్, దీని ఆర్గ్యుమెంట్ అంటావు. సో ఆర్గ్యుమెంట్ నువ్వు ఇది రన్ టైమ్ లో పాస్ చేసుకోవచ్చు. నువ్వు ఏదైనా రన్ టైమ్ లో ఏదైనా వాల్యూస్ మార్చాలనుకున్నావు అనుకో, ఏఆర్జీ అని చెప్పేసి ఇచ్చి దానికి నువ్వు వాల్యూ ఏదైనా పాస్ చేసుకోవచ్చు రన్ టైమ్ లో. ఈ ఆన్ బిల్డ్ స్టాప్ సిగ్నల్ ఎక్కువ నువ్వు వాడు. ఓకే, సో ఇప్పుడు డాకర్ ఫైల్ లో ఏమేమి ఉంటాయో అర్థమయ్యా? ఇప్పుడు డాకర్ ఫైల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇక్కడ చూడు, ఆర్గ్యుమెంట్ అంటే ఇంకా ఇలాగా ఏఆర్జీ అని ఉంది చూడు, నోట్ వెర్షన్ ఇలా వచ్చి ఫ్రమ్ అన్నది అది చూపించాను నీకు. లేబుల్ అంటే ఇది, లేబుల్ అంటే జస్ట్ నువ్వు ఏదైనా డిఫైన్ చేసుకోవడానికి ఏదైనా మెటాడేటా ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, ఈ ఫైల్ దేనికోసం వాడుతున్నావు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం లాగా కామెంట్స్, ఇండైరెక్ట్ గా కామెంట్స్ లాగా నువ్వు ఏదైనా రాసుకోవచ్చు. ఈఎన్వి అంటే నీకు చెప్పా కదా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కోసం అలాంటిది. రన్ అంటే రన్ అంటే నువ్వు ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా యూజర్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అవి నువ్వు ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ రాని చూసావా, రన్ అని చెప్పేసి ఎన్పిఎం ఇన్స్టాల్, ఎంకేడిర్, ఇవన్నీ రన్ కమాండ్స్ రన్ చేయాలి.
అంటే నువ్వు ఇప్పుడు నీ ఉమ్, కంటైనర్ లోపల ఏదైనా ఫైల్స్ డైరెక్టరీస్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఆ క్రియేట్ చేసిన కమాండ్స్ అన్ని ఎలా రన్ చేస్తావు అంటే యూజింగ్ రన్ కమాండ్స్ ఇన్ ద డాకర్ ఫైల్. ఉమ్, లేదు వేరే ఏదైనా ఫైల్స్ నువ్వు కాపీ చేయాలనుకున్నప్పుడు నువ్వు యాడ్ కానీ కాపీ కానీ వాడుకుంటావు. ఓకే. వాల్యూమ్ అనేది వాల్యూమ్ టచ్ చేయడం కోసం. యూజర్ అన్నది సపోజ్ యూజర్ కూడా పేరు ఇచ్చాను చూడు భారత్ అని, సో ఏ యూజర్ ఉన్నది వాడుతున్నది పేరు ఇచ్చుకోవచ్చు. సో ఇట్లా నువ్వు మొత్తం డాకర్ ఫైల్ అనేది రాస్తావు. ఈ డాకర్ ఫైల్ రాసిన తర్వాత నువ్వు దాన్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలి. సో హౌ యూ కన్వర్ట్ ద ఉమ్, డాకర్ ఫైల్ ఇంటూ ఇమేజ్. ఆ ఇమేజ్ లో దాన్ని ఇమేజ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తావు అంటే వీ హ్యావ్ సమ్ కమాండ్స్. కమాండ్స్ ఏంటంటే డాకర్ బిల్డ్ -t ఆ డాకర్ ఫైల్ పేరు, ఉమ్, డాకర్ ఫైల్ కి ఆ ఇమేజ్ కి ఏం పేరు ఇవ్వాలనుకున్నాం ఆ పేరు ఇచ్చి ట్యాగ్ -f అని చెప్పి ఆ డాకర్ ఫైల్ పేరు ఇచ్చుకోవచ్చు. లేకపోతే షార్ట్ కట్ లో డాకర్ బిల్డ్ స్పేస్ డాట్ అని ఇవ్వచ్చు. డాట్ అంటే ఏంటంటే కరెంట్ లొకేషన్ ఆఫ్ ద డాకర్ ఫైల్. అంటే డాకర్ ఓకే. ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ యొక్క పాత్ అని. అదే ఇప్పుడు మనం ఉమ్, నీకు మేవన్ గురించి చెప్పినప్పుడు పౌండెడ్ ఎక్స్ఎంఎల్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి నువ్వు మేవన్ కమాండ్స్ రన్ చేయాలి కదా. అవును. సేమ్ అట్లాగే ఈ డాకర్ కమాండ్స్ కూడా ఈ డాకర్ ఫైల్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి రన్ చేయాలి. ఉమ్, ఈ డాకర్ బిల్డ్ కమాండ్ డాకర్ ఫైల్ అయితే ఎక్కడ ఉందో అక్కడి నుంచి రన్ చేయాలి. లేకపోతే నువ్వు ఆ ఫైల్ ఎక్కడుందో ఆ పాత్రను డిఫైన్ చేసుకోవచ్చు. -f అని ఇచ్చుకుని ఆ ఫైల్ ఎక్కడుందో ఆ పాత్ నువ్వు ఇచ్చుకోవచ్చు. లైక్ లైక్ 11 అన్న ఫోల్డర్ లోపల ఇంకా దాని లోపల ఎక్కడ పెట్టినట్టు ఉన్నావు ఫోల్డర్ ఆ డాకర్ ఫైల్. సో అలా నువ్వు పాత్ డిఫైన్ చేసుకోవాలి. ఓకే. సో సో వెన్ ఎవర్ యూ రన్ దిస్ కమాండ్ డాకర్ బిల్డ్ కమాండ్ -t అని చెప్పేసి ఇలా ఇచ్చినప్పుడు ఈ -t అని చెప్పేసి ఇలా పేరు రాస్తున్నాం చూసావా, ఈ పేరే ఈ పేరే ఉమ్, ఈ పేరే నీకు ఇమేజ్ కి ట్యాగ్ అవుతుంది. ఉమ్, ఐ మీన్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు డాకర్ ఇమేజ్ కొట్టినప్పుడు ఇక్కడ నీకు నేమ్ వస్తుంది చూసావా, ఇది ఎన్జినెక్స్ ఆ, ఇవన్నీ వస్తున్నాయి చూసావా, ఉమ్, ఈ పేర్లు వస్తున్నాయి కదా, ఈ పేర్లు రావడానికి ఆ ట్యాగ్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ -t అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ ఇక్కడ ఏదైతే పేరు వస్తుందో ఆ పేరు ప్రకారం మనకు ఒక పేరు వస్తుంది. ఓకే. ఉమ్, ఇంకా ఓకే. నెక్స్ట్ ఇవన్నీ కామన్ తెలుసు కదా నీకు. ఇమేజ్ ని ఎలా లిస్ట్ చేయాలంటే డాకర్ ఇమేజెస్, ఇది ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో చెప్పాను హ్యాండ్స్ ఆన్ లో. ఆ, తర్వాత ఇమేజ్ ని యూస్ చేసుకుని కంటైనర్ ఎలా క్రియేట్ చేస్తాం మనం బై యూజింగ్ రన్ కమాండ్ -d అని చెప్పేసి డాకర్. కాబట్టి ఇక్కడ ఏంటంటే టు ఒక మెయిన్ స్టెప్ ఏంటంటే ఇక్- నిన్న చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి తేడా ఏంటంటే నిన్న నేను చెప్పింది ఎగ్జిస్టింగ్ ఇమేజెస్, ఉమ్, ఇవాళ నేను చెప్పింది ఇప్పుడు న్యూ ఇమేజెస్. ఓకే. ఎగ్జిస్టింగ్ ఇమేజ్ కి స్టెప్స్ ఏంటి, డాకర్ పుల్ వాడతాం. డాకర్ పుల్ ఇమేజ్ నేమ్, ఉమ్, తర్వాత డాకర్ ఇమేజెస్, తర్వాత డాకర్ రన్ ఇమేజ్ నేమ్ అని ఇచ్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఉమ్, డాకర్ పుల్ అంటే ఏం చేస్తుంది, ఇది డాకర్ హబ్ నుంచి తెచ్చుకుంటుంది ఆ, ఇమేజ్, ఎగ్జిస్టింగ్ ఉమ్, ఇమేజ్ కాబట్టి. తర్వాత ఏం చేస్తుంది, పుల్ అవును. చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది, ఇమేజ్ దీంట్లో కనిపిస్తుంది. తర్వాత రన్ చేస్తావు, రన్ ఉమ్, చేసినప్పుడు ఏమవుతుంది, కంటైనర్ కింద కన్వర్ట్ అవుతుంది. కంటైనర్ కింద కన్వర్ట్ అయినప్పుడు నువ్వు ఏం చేస్తావు, డాకర్ పిఎస్ కమాండ్ చెక్ చేస్తావు. డాకర్ పిఎస్ కమాండ్ అంటే ఏంటి, రన్నింగ్ కంటైనర్స్. ఒకవేళ కంటైనర్ రన్ అవుతే కంటైనర్ లో రన్నింగ్ కంటైనర్ అయితే డాకర్ పిఎస్ లో కనిపిస్తుంది. ఒకవేళ ఆ కంటైనర్ అన్న రన్ అవ్వట్లేదు అనుకో -e లో కనిపిస్తుంది. ఉమ్, సో ఇది కమాండ్స్, ఏది నిన్న నేర్చుకున్నది. ఇవాళ ఏంటి, కొత్త ఇమేజెస్ ని క్రియేట్ చేయాలంటే నువ్వు ఏం చేయాలంటే ఐ మీన్ కస్టమైజ్ ఇమేజెస్, ఉమ్, కస్టమైజ్ ఓకే. ఆర్ న్యూ ఇమేజెస్ క్రియేటెడ్ బై యూ, ఉమ్, క్రియేటెడ్ బై యూ ఉమ్, క్రియేటెడ్ బై యూ ఆర్ డెవలపర్. అదే ఉమ్, దానికి నువ్వేం చేయాలి, ఫస్ట్ క్రియేట్ డాకర్ ఫైల్. ఉమ్, తర్వాత ఈ డాకర్ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడ నువ్వు డాకర్ బిల్డ్ కమాండ్ అనేది రన్ చేయాలి. అర్థమైందా, డాకర్ బిల్డ్ స్పేస్ డాట్ అని ఇచ్చావు అనుకో అది తీసుకుంటది. ఉమ్, లేకపోతే ఆ డాకర్ ఫైల్ బిల్డ్ చేసినప్పుడు నువ్వు దానికి ఏదైనా పేరు ఇచ్చుకోవాలనుకుంటే -t అని పేరు ఇచ్చుకుని మై ఇమేజ్ అనేది రాసుకున్న పేరు.
స్పేస్ -f డాకర్ ఫైల్ యొక్క పాత్ ఎక్కడ ఉందో ఆ పాత్ ఇచ్చుకుంటే వస్తుంది. సో ఇట్లాగా ఓకే. నిన్నటి దానికి దీనికి తేడా ఏంటంటే, నిన్న దానికి ఎగ్జిస్టింగ్ ఇమేజ్కి అయితే పుల్ వాడతావు, కానీ న్యూ దానికి ఏమో ది వాడతావు, బిల్డ్ వాడతావు. రెండింటికి తేడా అది. ఓకే. బిల్డ్. కానీ రిమైనింగ్ ఓకే. స్టెప్స్ ఆర్ కామన్. ఫర్ బోత్. ఈ డాకర్ ఇమేజెస్ ఓన్లీ ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటంటే, దానికైతే న్యూ దానికైతే మనకి డాకర్ ఫైల్ నుంచి ఏదైనా ఇమేజ్ ని క్రియేట్ చేయాలనుకుంటే బిల్ వాడతాం. డాకర్ ఫైల్ నుంచి కాకుండా నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ వాడుకోవాలనుకుంటే పుల్ వాడతాం. హ్మ్. ఓకే. సో ఈ కమెంట్స్ అనేది ఎలా రన్ చేస్తామని అర్థం కదా. ఈ దీన్ని హ్యాండ్స్ ఆన్ అప్పుడు చూపిస్తాను అది. సపోజ్ ఇదే కోడ్ ఉంది. ఓకే, ఈ కోడ్ని నేను మన దాంట్లో పుల్ చేసుకుంటా. నీకు మేవన్ కమెంట్స్ ఆడియో ఉంది కదా, మేవన్ కమెంట్స్ హ్మ్. ప్రాక్టీస్ చేస్తావు కదా. యెస్. గిట్ కమాండ్ ఏం చేయాలి, గిట్ కమాండ్ చెప్పగా ఆల్రెడీ సరే. నువ్వు ఎగ్జిస్టింగ్ కోడ్ ని నువ్వు తెచ్చుకోవాలి నీ దాంట్లోకి. నువ్వేం చేస్తావు, గిట్ క్లోన్ తెలుసు కదా ఇది. హ్మ్. గిట్ క్లోన్ చేస్తే ఏమవుతుంది, ఆ గిట్ క్లోన్ కోడ్ మొత్తం మన దాంట్లోకి వస్తుంది. సో ఇప్పుడు నేను డాకర్ ఫైల్ క్రియేట్ చేశాను ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు నా డాకర్ ఫైల్ లోపల మ్యాటర్ ఉంది. సో దీన్ని ఇప్పుడు నేను బిల్డ్ చేయాలి. సో బిల్డ్ చేయాలంటే దీన్ని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేయాలి. ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేయాలంటే దాని కమాండ్ ఏంటి, ఇమేజ్‌లోకా? బిల్డ్. డాకర్ బిల్డ్ అని చెప్పేసి -p మై ఇమేజ్ అనేది హైఫన్. తెచ్చుకున్నాం. ఆ! మై ఇమేజ్ -s డాకర్ ఫైల్. ఉమ్. మై ఇమేజ్ అనేది మనం ఇచ్చుకునేదా? మన డాకర్ ఫైల్ కి పేరు ఏమి ఇస్తాం అన్నది అది. హుహు. ఓకే. డాకర్ ఫైల్ స్పేస్ డాట్. ఇప్పుడు చూసావు ఇక్కడ నీకు ఇందా నుంచి నేను లేయర్స్ అంటున్నాను కదా, ఇదే లేయర్స్ అంటే. ఇప్పుడు చూడు ఇది కనిపిస్తుంది, చూసావు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటుంది. హ్మ్. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది చూసావా, ఎక్స్ట్రాక్టింగ్ డౌన్లోడ్ ఇవన్నీ లేయర్స్ కింద వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే డాకర్ ఫైల్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సపోజ్ ఇప్పుడు నువ్వు 6 లైన్స్ ప్రోగ్రామ్ రాస్తావు, దాంట్లో 3 లైన్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఫోర్త్ లైన్ లో హ్మ్. ప్రాబ్లం వచ్చింది అనుకో, ఫోర్త్ లైన్ లో ప్రాబ్లం వస్తే మళ్ళీ నువ్వు డాకర్ బిల్ రన్ చేసినప్పుడు మళ్ళీ 1 2 3 అన్నది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోదు, ఎందుకంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంది కదా అంతకుముందు. సో సో చేసుకోవచ్చు. ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓకే. అర్థమైందా. ఆ! ఇప్పుడు ఈ డాకర్ ఫైల్ అనేది ఫెయిల్ అయింది, మనం బిల్డ్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అయింది, ఇమేజ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది, బికాస్ ఇట్ ఈస్ అనేబుల్ టు ఫైండ్ దిస్ టార్గెట్ ఫోల్డర్. ఓకే.
టార్గెట్ ఫోల్డర్ అన్నది మనకి ఎలా వస్తుంది? యూజింగ్ maven కమాండ్స్. గుర్తుందా? టార్గెట్ ఫోల్డర్ లోపల జార్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి? టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే యూనిట్ రన్ maven కమాండ్. maven కమాండ్ ఏంటి మనకి? mvn clean ప్యాకేజ్ నేను ఇది వాడతాను దీనికి. సో ఇది స్ప్రింగ్ బూట్ కాబట్టి కొన్ని అడిషనల్ గా నేను రాశాను దీనికి. సో mvn క్లీన్ ప్యాకేజ్ అని చెప్పేసి ఇది రన్ చేస్తాను. ఇది రన్ చేస్తే ఏమవుతుంది అంటే అప్పుడు మనకి బిల్డ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అది టార్గెట్ జార్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. జార్ ఫైల్ అనేది క్రియేట్ అయిన తర్వాత అప్పుడు టార్గెట్ ఫోల్డర్ అనేది ఒకటి ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అవడం వల్ల అప్పుడు మనం డాకర్ ఫైల్ నుంచి కన్వర్ట్ చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు దానికి టార్గెట్ ఫోల్డర్ అనేది తెలియాలి కదా, కాపీ చేస్తున్నాం మనం. ఇక్కడ నేను డాకర్ ఫైల్లో ఏం రాశాను కోడ్? ఇక్కడ నేను డాకర్ ఫైల్లో కోడ్ ఏం రాశాను? కాపీ టార్గెట్ ఫోల్డర్ అని చెప్పా. టార్గెట్ ఫోల్డర్ లోపల ఉన్న జార్ ఫైల్ ఏదైతే ఉందో అది మొత్తం కాపీ చేసేసి కంటైనర్ లోకి పెట్టమని చెప్పా. టార్గెట్ ఫోల్డర్ ని కాపీ చేయమని పెట్టాను. ఏది? స్టార్.జార్ అంటే జార్ ముందు ఏం పేరుతో ఉన్నాయో, ఏ జార్ ఫైల్స్ అయితే ఉన్నాయో అన్ని జార్ ఫైల్స్ ఈ యాప్.జార్ ఫైల్ లోకి కాపీ చేసుకోనట్టుగా నేను పెట్టా కోడ్. కానీ దానికి టార్గెట్ ఫోల్డరే దొరకట్లేదు. టార్గెట్ ఫోల్డర్ దొరకనప్పుడు ఎలా కాపీ చేసుకోలేదు కదా. సో అందుకోసం ఇందాక మనకి ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి టార్గెట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో ఇఫ్ యూ రన్ ద కమాండ్ అగైన్, డాకర్ బిల్డ్ కమాండ్ రన్ చేసాం మళ్ళీ, ఇప్పుడు ఏమవుతుంది? సక్సెస్ అవుతుంది. ఎందుకు? యూ కెన్ ఏబుల్ టు కాపీ ద ఫైల్ బికాస్ ఇట్ హ్యాస్ ఫెచ్ ద ఫైల్ ఫ్రమ్ ద టార్గెట్ లో దొరికింది కాబట్టి. ఇప్పుడు అంతకుముందు మనకు దొరకలేదు. లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ ఫెయిల్ అయిపోయింది? ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదు, చూసావా? మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ కొట్టాను అనుకో. డాకర్ ఇమేజెస్ కొడితే మనం క్రియేట్ చేసిన ఇమేజ్ దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు చూసావా మై ఇమేజ్ అని వచ్చింది, చూసావా? నేను పేరు ఏమి ఇచ్చాను? మై ఇమేజ్ అని ఇచ్చా. బిల్డ్ పేర్లో -d అని చెప్పేసి మై ఇమేజ్ అని ఇచ్చింది, చూసావా? క్రియేట్ టైం 35 seconds ago. సో ఇలాగా మనం డాకర్ ఫైల్ నుంచి ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? డాకర్ ఫైల్ నుంచి ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తాం అర్థమైంది కదా. నెక్స్ట్ డాకర్ ఇమేజ్ నుంచి కంటైనర్ ఎలా క్రియేట్ చేస్తామో తెలుసు కదా. డాకర్ ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ చేయడం తెలుసు కదా మీకు. అంటే అది విన్ టు రన్ ద డాకర్ రన్ కమాండ్. సో మిగతాది నేను నీకు రేపు చెప్తాను ఇంకా హ్యాండ్స్ ఆన్. ఇది నీకు అర్థం అవ్వకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్ టుమారో బ్రీఫ్లీ విత్ డయాగ్రామ్, పెయింట్ డయాగ్రామ్ చూపించి నీకు క్లియర్ కట్ గా చూపిస్తా. సో యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్ అవుట్ ప్రాపర్లీ. నీకు బాగా అర్థం అయ్యేది చెప్తా, అర్థం కాకపోతే. సో ఇది యాక్చువల్లీ MVN మావిన్ కమాండ్ తీసుకున్నాం కదా, దానికి దీనికి లింక్ రేపు చెప్తా.